కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నా, అఖండ టూను ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు సనాతన ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు చూడాల్సిందే. దాని బోయపాటి శ్రీని గారి యొక్క స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో తమన్ గారి యొక్క ఆ సౌండ్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ మ్యూజిక్ కానీ అద్భుతం ఉంటుంది. ఇక బాలకృష్ణ గురు గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవాళ ఏమవుతుందంటే అనేక కాలేజీలో గాని, స్కూళ్లలో గాని, ఫంక్షన్లో గాని అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు. రేపు ఏం చేద్దామనేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్లు కాలేజీలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని ఇలా సినిమాలు చూసే పరిస్థితి వస్తుందంటే అది బాలకృష్ణ గారి గొప్పతనం. ఇవాళ ఆ వయసులో ఇలా ఎన్టీ రామారావు గారిని మైమర్పించే విధంగా ఎన్టీ రామారావు గారు లేరు అన్నటువంటి విషయాన్ని ప్రజలెవరు ఊహించుకుంటలేరు. ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ చూసుకుంటున్నాం. ఇవాళ అటువంటి ఒక గొప్ప నటుడు బాలకృష్ణ గారు. నిజంగా వారు వేషధారణ వారిని చూస్తుంటే నిజంగా శివుడే ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది.